నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు। మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు విజయవంతం చేయాలి। అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపట్టాలి। ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం। ప్రత్యర్థిపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు। మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి। మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేశారని ఆగ్రహం। వైసీపీ హయాంలో అంతా దోపిడీనే। బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి। ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు। ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తిరుగులేని విజయం సాధించారు। సమీప పీడీఎఫ్ అభ్యర్థి వీర్రాగులపై పేరాబత్తుల విజయబావుట ఎగురవేశారు। తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల 28 టేబుళ్లు 8వ రౌండ్ నాటికి 2,18,997 ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 1,24,702 ఓట్లు నమోదు కావడం జరిగింది। చెల్లుబాటు అయిన ఓట్లు 1,99,208, చల్లని ఓట్లు 19,789। ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు। పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాగోలుకు 47,241 ఓట్లు నమోదు కాగా ఇండిపెండెంట్ అభ్యర్థి జీవి సుందరం 16,183 ఓట్లు నమోదయ్యాయి। ప్రధాన అభ్యర్థులు పేరాబత్తుల రాజశేఖరం దెడ్ల వీర్రాగుల మధ్య 77,461 ఓట్ల వ్యత్యాసం ఉంది। ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు। నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి మోదీ గారి ఆశీస్సులతో వీళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నాయి। ఈ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటాం మా గర్వకారణం। మొదటిసారిగా 5కి 5 కూడా మరి మేము ఉంటాం గర్వకారణమే కాకుండా ఏదైతే ఎన్నికల ముందు మనం వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ఉద్యోగస్తులకు కానీ, అలాగే పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యలని కూడా తీర్చడానికి శక్తివంచన లేకుండా రాజశేఖర్తో పాటు మేము కూడా ఖచ్చితంగా పనిపడి మేమిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతామని కాకుండా ముఖ్యంగా మాకు ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు అందరికీ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు। జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు। మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఆయన భార్య అన్నపూర్ణ, కుమార్తె అయిష్తా, అల్లుడు రక్షరామయ్య, నాయకులు రెడ్డం జనార్దన్, సారిపల్లి రాంబాబు, కోటేశ రాజేష్తో కలిసి కొణిదెల పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు। ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు। ఈ నెల 9వ తారీఖున పెండం దొరబాబు జనసేన పార్టీలోకి చేరేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం అందింది। పుష్కరాల నేపథ్యంలో శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చేయాలని
రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. మహాకుంభమేళా తరహాలో దేశమంతా మన వైపు చూసేలా గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పుష్కరాల అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని, తన నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు ఇంకా గోదావరి పరివాహక ప్రాంత పరిధిలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది యాత్రికులు, భక్తులు వస్తారని అంచనా ఉందని చెప్పారు. అయితే 6-7 నెలల ముందు పనులు చేపట్టడం కాకుండా వేసవిలో నదీ ప్రవాహం తక్కువ ఉంటుంది కనుక శాశ్వత కట్టడాలు, అభివృద్ధి పనులు ఇప్పటి నుంచే చేపడితే బాగుంటుందని సూచించారు. మనకు 2 వేసవి కాలాల సమయం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చెయ్యాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ఘాట్ను 2015 పుష్కరాలకు 1.2 కిలోమీటర్ల పొడవున రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఘాట్లో ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సభకు తెలిపారు. మహాకుంభమేళకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి నారా లోకేష్ తదితరులు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ కుంభమేళాకు అన్ని కోట్ల మంది భక్తులు వచ్చినా ఏర్పాట్లు బాగా చేశారని మంత్రి లోకేష్ చెప్పారని గుర్తు చేశారు. పుష్కరాలకు కూడా ఉపయోగించుకుని విజయవంతంగా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుంచే ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అంతకుముందు పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన సమాధానానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచే ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కీర్తిశేషులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకటబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతులచే నిర్మించబడిన లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి 8వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం 3వ రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, పంచామృత కలశారాధన, శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా అమ్మవార్లకు, ఆంజనేయ స్వామివారికి, సాయిబాబా వారికి పూర్ణాభిషేకం, విశేష అలంకరణ, హోమాది కార్యక్రమాలు, వైకానస ఆగమ మహదాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యుల వారి బృందం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు 4వ రోజు బుధవారం స్వామివారికి వాహన సేవ ఏర్పాటు చేశారు. వాహనంపై స్వామివారి కొలువై రాయుడుపాకలు, పాలచెర్ల గ్రామాల్లో గ్రామోత్సవం ఏర్పాటు చేశామని, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి గ్రామోత్సవంలో పాల్గొనాలని కోరారు.
వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా అడిగేందుకు నైతికత లేదు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 2014లో 67 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళావా? నాడు ప్రజా గొంతు వినిపించే అవసరం రాలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీని వదిలి రోడ్లు పట్టుకుని నడవలేదా అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ముఖం అసెంబ్లీలో చూడలేకనే జగన్ అసెంబ్లీకి వెళ్లాలంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే రాని ప్రతిపక్ష హోదాను అడిగితే అది రాదు, ఈయన అసెంబ్లీకి వెళ్లరు అని విమర్శించారు. జీవితాంతం అధికారంలో ఉండి దోచేయాలని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బటన్ నొక్కి డబ్బులేస్తే చాలు అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పారని వివరించారు. జగన్ హయాంలో ఇసుక, గ్రానైట్, గనులు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధిలోకి బాటలు వేస్తుందని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు భారీగా అభివృద్ధికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్లో 69,000 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే జలజీవన్ మిషన్లో నిధులు మంజూరు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కోనసీమలో టూరిజం అభివృద్ధికి పుష్కలంగా వనరులున్నాయన్నారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్కి వివరించారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. 1,20,000 కోట్లతో ఎన్టీపీసీ తోటి ప్రారంభించింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా 1,000 కోట్లతోటి హైడ్రోజన్ హబ్బు. అంటే ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో సిఎన్జి తోటి కార్లు నడపాలి, అలానే ఎలక్ట్రికల్ తోటి కార్లు నడపాలి, ఎలక్ట్రికల్ స్టేషన్స్ మనకు పెట్టాలి, పెట్రోల్కి సంబంధించినటువంటి డీజిల్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ని మనం తగ్గించుకోవాలి, ఫారెన్ రిజర్వ్స్ మనం పెంపొందించుకోవాలి. రాజమండ్రి గోదావరి నది పుష్కరాల రేవు సమీపంలో నాటుపడవ బోల్తా పడి 2 మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రం వద్ద గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నదిలో ప్రమాదవశాత్తు ఒక నాటుపడవ బోల్తా పడిన ఘటనలో 2 మృతి చెందారు. రాజమహేంద్రవరంలోని సింహాచల్ నగర్, భవానీపురం, శాంతిపురం తదితర ప్రాంతాలకు చెందిన 23 మంది సోమవారం మధ్యాహ్నం పుష్కర్ ఘాట్కు 700 మీటర్ల దూరంలోని బ్రిడ్జి లంకకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:30కు పడవలో 11 మందిని పుష్కర్ ఘాట్లో దింపారు. మిగిలిన వారిని తీసుకురావడానికి పడవ మళ్లీ బయలుదేరింది. బ్రిడ్జి లంకలో ఉన్న మిగతా 11 మందిని ఎక్కించుకుని వస్తుండగా పాత రైలు వంతెన 8వ ఫిల్టర్ వద్దకు వచ్చేసరికి పడవలోకి నీళ్లు రావడం చూసి అందరూ కంగారు పడ్డారు. ఆ హడావిడికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది నీటిలోకి దూకి అక్కడి స్తంభాన్ని పట్టుకుని కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు వారిని ఒడ్డుకు చేర్చి వెళ్లిపోయారు. కాసేపటికి పడవ నడిపిన వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో సింహాచల్ నగర్కు చెందిన కావల అన్నవరం 52 సంవత్సరాలు, గాడా రాజు 23 సంవత్సరాలు గల్లంతయ్యారు. విషయాన్ని తెలుసుకున్న అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఏలు, సిబ్బంది, జిల్లా అగ్నిమాపక అధికారి లోదర్ కింగ్, సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తమ సిబ్బందితో పుష్కరాలకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యశాఖ అధికారులతో చర్చించి పడవలను రప్పించి అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు సంఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చంద్రాముడు, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పుష్కరాలకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముమ్మర గాలింపు అనంతరం అన్నవరం, రాజు మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. పూర్తి సమాచారం మనం ఇప్పుడు మిగతా ఎవరైతే తప్పించుకొని వచ్చారో 12 మంది వాళ్ళని పిలవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఉన్నారు 2 వాళ్ళు వస్తే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. కాబట్టి అదే వాళ్ళిద్దరిని విచారణ చేస్తాము. వాళ్ళు విచారణ చేసిన తర్వాత దేని కొరకు పోయారు, ఎలా జరిగింది అనే పూర్తి సమాచారము మనం తెలుసుకొని మళ్ళీ తదుపరి చెప్తాం. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాము, వాళ్ళు వస్తున్నారు. అలాగే మన లోకల్ గజయితగాళ్ళు ఉన్నారు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీసు, రెవెన్యూ అంతా ఉమ్మడిగా ఉన్నాము. వాటందరూ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ లోకల్ ఉన్న
తప్పితే ప్రత్యేకంగా మనం సమాచారం ఉంది, సమాచారం ఉంది, అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఏదన్నా కార్యకలాపాలు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రైడ్ చేస్తున్నాం. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు పట్టించుకుంటున్నారు, మామూలు రోజులు పట్టించుకోవడం ఆరోపణలు ఉన్నాయి. దీని మీద అంతే, అందులో వాస్తవం లేదు. అంటే ఇంత పెద్ద దాంట్లో ఏదో పొరపాటు జరుగుతుంది, దాంట్లో ఇద్దరు కళ్ళంత అవ్వడం, ఇద్దరే 100% ఇద్దరే. అది పూర్తి స్థాయిలో బాధాకరమైన విషయం కూడా దాని నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం భవిష్యత్తు జరగకుండా చూస్తాం. ఆల్రెడీ 10 మందిని ఇక్కడ దింపేశారు, 12 మంది బోట్లు వెళ్ళినారు, 10 మంది సేఫ్ అయిపోయారు, 2 చనిపోయారు. ఆ 10 మంది వస్తే కదా క్లియర్ అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. రాజు 22 బర్మా, అది భవనీపురం. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక దిబ్బలపై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినవస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా యంత్రాంగం పటిష్టమైన నిఘా వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో కూడా రాజమండ్రి నగరం నడి మధ్యలో ఉన్న పుష్కరాల దేవుకి సమీపంలో ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉండటం నిజంగా విచారకరం. శాఖల మధ్య సమన్వయ లోపం, మానవ తప్పిదం, మరికొంత ఉదాసీనత వెరసి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. గోదావరి నదిపై నాటుపడవల్లో జనాలు తరలించడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, నాటుపడవల సామర్థ్యం ఎంత, చిన్న చిన్న పడవల్లో ఎంతమంది ప్రయాణించవచ్చు, ఇలాంటి సమాచారాన్ని అంతా ఘాట్లోనే తెలియచేసే విధంగా ప్రత్యేక సూచికలతో బోర్డులను కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో సమాచారం వేగవంతంగా వచ్చేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోదావరి లంకలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని, వారిపై చర్యలు చేపట్టడమే కాకుండా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ప్రకటించాలని మాజీ ఎంపీ భరత్రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ విమర్శించారు. స్థానిక పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పుష్కర్ ఘాట్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మాజీ ఎంపీ భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ కోట్లింగాల్ ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జ్ లంకకు జనాలు బోట్ల మీద నుంచి ప్రయాణాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. పైగా రాత్రివేళ బ్రిడ్జ్ లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పేకాటు కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల దేవులో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాన్ భరత్రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉందంటూ నిలదీశారు. ఒక పక్క లంకల్లోని రెస్టారెంట్ దగ్గరకు టూరిజం బోట్లో జనం వెళ్తున్నారని, అలాంటప్పుడు రిస్క్ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా అంటూ భారత్ ప్రశ్నించారు. అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని సూటిగా ప్రశ్నించారు. ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగితే రెస్క్యూ ఆపరేషన్ టీం రాత్రి 11 గంటలకు ప్రాంతానికి వచ్చారంటే ఎంత అన్యాయం అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 12 మంది బోట్లో వెళ్తే 10 మందికి ఈత రావడం వల్ల వచ్చేసినట్లు చెబుతున్నారని, మిగిలిన 2 ఈత రాకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అంటున్నారని భారత్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు జరుగుతుంటే అసలు యంత్రాంగం ఏం చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భారత్ పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పుష్కరాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో శంకరమఠం ఎదురుగా ఉండగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించి పాపికొండల టూర్కు సంబంధించి పర్యవేక్షణ చేయించామని భారత్ గుర్తు చేశారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చూడాలి కదా అంటూ ఆయన ప్రశ్నించారు. పర్యవేక్షణ జరగడం లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బూది తెచ్చుకుని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోట్లింగాల దేవులో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని 12, 13 సొసైటీలు రోజు యథేచ్ఛగా
బాటిల్ మీద బోట్లు పనిచేస్తున్నాయని, కొన్ని వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారని భారతరామ్ పేర్కొన్నారు. ఏర్పాటు చేయాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది. ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరంన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మేము గతంలో గోదావరిలో బోటు బోల్తా దుర్ఘటన అని తెలుగుదేశం నాయకులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాలు ఇచ్చారని వివరించారు. గోదావరిలో బోటు బోల్తా దుర్ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడలో ఉన్నా సరే ఇక్కడికి ఫోన్ చేసి పోలీసులను నివేదిక కోరారు. ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాద మంగళవారం ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కాసు నవీన్ కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారని, అయితే కొందరు గోదావరి లంకల్లోని బ్రిడ్జి లంక వద్ద జోదం, కోడిపందాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో సుమారు 12 మంది ఈ బోటుపై అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వారు మద్యం సేవించి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడిందని, వారిలో 2 ఈత రాక చనిపోయారని, మిగతా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని వివరించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీస్ అధికారులతో ఇప్పటికే చెప్పారని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానీకం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి. 2 చనిపోవడం జరిగిందని చెప్పారండి. ఒక ఆయనేమో సింహాచల్ నగర్ నుంచి, ఒక ఆయనేమో భవానీపురం. ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంతా 1 ముగ్గురు ఉన్నారంట. వాళ్ళ ముగ్గురు కూడా మల్లాపేట వాస్తవ్యులంట. వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి. కేసులు కూడా కట్టారంట. ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి. పరిస్థితి ఎలాగా ఉంటుంది? 2 చనిపోయారు. దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఆ విషయాన్ని కూడా డీఎస్పీ గారితో వాళ్ళతో కూడా. రాజమండ్రి నగర నాయీ బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి అన్నపూర్ణమపేట పెద్దవీధి నాయీ బ్రాహ్మణ రామభవన కమిటీ హాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నగర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు అడ్హాక్ కమిటీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాబొత్తుల నాగబాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా కందికొండ ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా రాజాన సత్యబాబు, ట్రెజరర్గా ముక్కాల సందీప్, ఉపాధ్యక్షులుగా కరాచి శ్రీను, చిట్టాబొత్తుల వరబాబు, సహాయ కార్యదర్శిగా యానాపు మధు పదవీ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అందనాపల్లి సత్యనారాయణ, అలజంగి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు, మసిడిమెల్లి రామ్మోహన్, చిట్టాబొత్తుల పైడిరాజు, వైస్ చైర్మన్ రాలి పైడిరాజు, ముంగండ సూర్యనారాయణ, కొండేటి కనకలింగేశ్వరరావు, ముచ్చుపల్లి రాజేశ్వరరావు, ఉప్పాడ అప్పలరాజు, యానాపు యేసు, కందికొండ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరు అడుగుజాడల్లో ఈ కమిటీని అంచెలంచెలుగా దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. తదుపరి తరానికి కూడా ఒక మార్గదర్శకంగా కొంతమంది పెద్దల సహకారంతో ఏంటంటే రాజమండ్రిలో రమారమా దగ్గర 700 షాపులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా
మీరు సొంత కుటుంబ సభ్యుల్లో చూసుకొని మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి ఈ సభాపూర్వకంగా పనిచేస్తుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలండి. ఒక సంఘం కానీ మహిళ కానీ ఒక క్రమ పద్ధతిలో పాటించి అందరినీ కూడగట్టుకుంటే ఒక ఏకైక మహోన్నత నాయకుడు మరి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క ఘనమైన వేదిక మీద వారి ఘనంగా ఇంతటి అవకాశాన్ని రెండోసారి ఇచ్చినందుకు సంఘానికి ఎవరైనా కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకెళ్తారని గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరికీ వచ్చినట్టు కృషి చేస్తారని చెప్పి ఈ సభ వేదిక జనం అందరి ముందు తెలియపరచుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు విజయవంతం చెయ్యాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపట్టాలి. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం. ప్రత్యర్థిపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేశారని ఆగ్రహం. వైసీపీ హయాంలో అంతా దోపిడీనే. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.